బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త సంవత్సరంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 14 నుంచి 19 వరకు దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంది. సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. రామ్, చెప్పండి, కొత్త సంవత్సరంలో ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ బాబు దావోస్ కు వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. అయితే స్కెడ్యూల్ ఏంటి? అయితే నూతన సంవత్సరం రెండవ వారంలో, జనవరి 2వ వారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వనరుల సమ్మిట్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు ఫైనాన్షియల్ అఫీషియల్స్ సంబంధించిన వాళ్ళు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వచ్చే నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దావోస్ లో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐటీ మినిస్టర్స్ కూడా హాజరవుతారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సదస్సుకు రావాల్సి ఇప్పటికే వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ ఫోరం ఆహ్వానం పంపింది. అయితే దీనిపైన సీఎంఓ కార్యాలయ వర్గాలు కానీ, అయితే ఐటీ మినిస్టర్ కార్యాలయ వర్గాలు కానీ అధికారికంగా మాత్రం వెళ్లే సమాచారంపై మాత్రం ఇంకా అధికారికంగా లేదు. అయితే ముఖ్యంగా ప్రపంచ స్థాయి ప్రతినిధుల వరల్డ్ సంబంధించిన ఎకనామికల్ సంబంధించిన సమావేశం కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల విషయంలో ఈ సదస్సులో ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వైద్యం, రవాణా తయారీతో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కృత్రిమ మేధ, స్టార్టప్ రంగాలకు సంబంధించిన సదస్సులో చర్చిస్తారు. చర్చాగోష్ఠిలో మాట్లాడతారు. పలు కంపెనీల సీఈఓలతో కూడా సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో వనరులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా హాజరై వివరిస్తారు. ముఖ్యంగా తెలంగాణకు రావాల్సిన పెట్టుబడుల విషయంలో కూడా పలు ప్రత్యేక కంపెనీలతో కూడా సమావేశం అవుతారు. అయితే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తొలిసారి ఈ విదేశీ పర్యటన జరుగుతుండడం అనేది విశేషం. కాంగ్రెస్ పార్టీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ ఫోరం సదస్సు సందర్భంగా ఖచ్చితంగా కొన్ని పెట్టుబడులు తెచ్చేందుకే ఈ సదస్సు దోహదపడుతుందని చెప్పి పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్దలు అనుకుంటున్నారు. శాలి, ఓకే, థ్యాంక్ యూ రామ్.